నిన్న ఎపిసోడ్లో అసలు ఎమాన్యుయల్ ఎందుకని అంచనా వేయలేకపోయాడు? ఈ మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఉండదు, మిడ్ వీక్లో వెళ్ళిన వాళ్ళు సీక్రెట్ రూమ్లో ఉంటారని. ఎమాన్యుయల్ ప్రతి గేమ్లోని ప్రతి ప్లేయర్ని కూడా అంచనా వేస్తాడు. మీరు ఫస్ట్ వీక్ని చూసుకుంటే ఫస్ట్ డే నుంచి కూడా ఎమాన్యుయల్ ప్రతి పర్సన్ని, ప్రతి గేమ్ని, ప్రతి రౌండ్లో కూడా అంచనా వేస్తున్నాడు. ఇది ఎలాగవుతుంది, అది ఎలాగవుతుంది అని. ఎమాన్యుయల్ అన్నదే జరిగింది ఇప్పటివరకున. అలాంటి ఎమాన్యుయల్ అసలు ఎందుకని అంచనా వేయలేకపోయాడు అని నా ఆలోచన అంతే. అసలు మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఉండదు, అసలు వీళ్ళు సెలెక్ట్ చేసిన పర్సన్ ఎలిమినేట్ చేయరు అని చిన్న లాజిక్ ఎక్కడ మర్చిపోయాడో అర్థం కాలే. కాకపోతే మనం ఒక ఎమాన్యుయల్ ఎలాగ ఆలోచించారని మనం అనుకోవచ్చు అంటే, బిగ్ బాస్ సీజన్ 9 కాబట్టి ఇది ఈసారి చదరంగం కాదు రణరంగమే అన్నారు కాబట్టి ఏదైనా ట్విస్ట్ జరగవచ్చు అని కూడా అనుకోవచ్చు. అది కూడా ఒక విధంగా కరెక్టే. కాకపోతే ప్లేయర్ బట్టి కూడా మనం ఆలోచించాలి. ఆ కంటెస్టెంట్స్ అంటే గేమ్ లేకపోయినా ఏది లేకపోయినా ఆవిడకి స్క్రీన్ ప్లే ఉందో లేదా, ఆవిడ ఆడుతున్నారా లేదా, ఆవిడ ఏదో ఒకటి చేస్తున్నారా లేదా అని కూడా మనం ఆలోచించాలి. ఆ పర్సన్ ఎలిమినేట్ అయిపోతారో లేదో మనం అసలు థింక్ చేయగలం ముందే. ఎమాన్యుయల్ గారు ఎవరు థింక్ చేయకపోయినా పర్లేదు, కానీ ఎమాన్యుయలే అసలు ఆలోచించలేదంటే నేను అసలు నమ్మలేకపోయాను. ఇక్కడ హరీష్ని మెచ్చుకోవచ్చు, ఆ మాస్క్ మ్యాన్ని. హరీష్ ఏం చేశారంటే, తను వెళ్ళిపోయిన తర్వాత అంటారు తన ఇంటికి వెళ్ళరు, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉంటారు, సీక్రెట్ రూమ్లో అక్కడ ఉంచుతారు, వీకెండ్లో వస్తారని చెప్పి హరీష్ మాట్లాడతాడు మన రామరాజుతోటి కదా. ఇది ఆలోచించాలి. ముందుగానే మనం గెస్ట్ చేయగలిగితే వాళ్ళు వీకెండ్లో వచ్చినా మనకి పెద్ద పోయేదేమి ఉండదు. మనం ఆలోచించకుండా అది వెళ్ళిపోయారు అని మనం ఎమోషనల్ వల్లే ఆలోచించలేకపోయాడు ఎమాన్యుయల్ అనుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఎమాన్యుయల్ అంటే తల్లి కొడుకు అనే బాండ్ చాలా మంచి బాండ్. ఆ బాండ్ ఏర్పడింది కాబట్టి ఆ ఎమోషనల్లో ఉండిపోయి ఎమాన్యుయల్ ఆలోచించలేకపోయాడు. తను మళ్ళీ వస్తుంది, తను వెళ్ళదు, తను చాలా కంటెంట్ ఉంది, తను చాలా రోజులు ఉండబోతుంది హౌస్లో అని చెప్పేసి తను అసలు ఆలోచించలేకపోయాడు. ఇంకొకటి ఎలిమినేషన్ విషయానికి వస్తే, ఎలిమినేషన్లో ఉన్నది క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు నామినేషన్లో ఉన్న వాళ్ళు 5, దాంట్లో రామరాజు ఒక్కడే సెలబ్రిటీ, మిగతా 4 కాంబినేషన్ ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోతుంది. డబుల్ ఎలిమినేషన్ అన్నాం కదా, డబుల్ ఎలిమినేషన్ ఆల్రెడీ అంటే డబుల్ ఎలిమినేషన్ రూపంలో ఈ వీటికి సీక్రెట్ రూమ్ ఇస్తారు సంజన గారికి, ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. చెప్పాను ఆల్రెడీ, ఒకరు డబుల్ ఎలిమినేషన్లో ఒకరు డార్క్ సీక్రెట్ రూమ్లో ఉంటారు, ఒకరు ఎలిమినేషన్ అవుతారు అని. కాకపోతే చిన్న సాటర్డే ఎపిసోడ్, ఈరోజు సాటర్డే కదా, ఈ ఎపిసోడ్ అయిపోయింది ఆల్రెడీ, నిన్న అయిపోయింది. మనకి నేను చేయడానికి అవ్వలేదండి వీడియో. ఈరోజు ఎపిసోడ్ షూటింగ్లో ఏమైందంటే, యాక్చువల్గా ఈవిడి రూమ్లో నుంచి తీసుకొచ్చారు, సీక్రెట్ రూమ్లో నుంచి తీసుకొచ్చి చిన్న ఎలిమినేషన్ డ్రామా ఆడి, చిన్న ముసుగేసుకొచ్చారు అనమాట. ముసుగేసుకొచ్చి చిన్న ఎలిమినేషన్ డ్రామా ఆడారు. ఎలిమినేషన్ డ్రామా ఆడి ఆవిడ మళ్ళీ హౌస్లో పంపించారు. నేను అనుకుంది ఏంటంటే, 1 డేలో కాకుండా ఒక 1 వీక్ ఉంచి ఆ తర్వాత పంపిస్తే బాగుండి హౌస్లోకి. అంటే ఇప్పుడు మన గౌతమ్ చూడండి ఎలా ఫైర్ అవుతాడో, అశ్వత్థామ 2.0 అంటాడు కదా, అలాగా తను కొంచెం ఫైర్ అవ్వడానికి ఛాన్స్లు ఉంటాయి. తను హౌస్లో ఎవరు ఎలా ఉన్నారో అందరు ఇప్పుడు తనకి టీవీ ఉంటుంది, అందరూ కనిపిస్తారు, అందరూ మాట్లాడేది వినిపిస్తుంది. సో తను ఎవరి గేమ్ ఎలా ఉంటుంది చూడగలగాలి, అందరూ చూస్తుంది కాబట్టి ఆవిడకి ఒక 4 days 5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ మిడ్ వీక్లోని ఒక ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ ఆవిడని పంపిస్తే లోపలికి టాస్ జరుగుతున్న సమయంలో బాగుండు అని నాకు అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ అందరూ వీడియో లైక్ చేసి చూడండి. వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది. లైక్ చేయండి, చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేస్తే ఇంకా కొంచెం మందికి మన వీడియోస్ షేర్ అవుతుంది. సో వాళ్ళు కూడా చూడడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేస్తుంటే మనం ఇంకా మంచిగా చేస్తాము. అండ్ వీడియో క్వాలిటీ ఎలాగో చెప్పలేదు. వీడియో అండ్ ఆడియో క్వాలిటీ అంటే మైక్ ద్వారా చేస్తున్నాం ఈరోజు. నిన్న చేసిన వీడియో ఎవరైనా మిస్ అయితే చూడండి. నిన్న చేసిన వీడియోలో నేను మైక్ ద్వారా లేకుండా చేశాను, అది ఓన్లీ కెమెరా ద్వారా చేశాను, కెమెరా మైక్ ద్వారా. అది ఆడియో అది కూడా ఎలా ఉందో చూడండి. దానికి దీన్ని కంపేర్ చేసి క్వాలిటీ సెట్టింగ్స్ మార్చాను. నిన్న వీడియోలో అయితే మనం సెట్టింగ్స్ మార్చలేదు, బేసిక్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా కెమెరావి, దాంతో చేస్తాను అనమాట. 1080pలో పెట్టి చేశాను. ఈరోజు 4K 60 frameలో పెట్టి చేస్తున్నాను సెట్టింగ్స్ మార్చి. సో ఎలా కనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి. మీకు అర్థమైపోద్ది తేడా. బ్యాక్గ్రౌండ్ మొత్తం పడుతుంది ఈ వీడియోలో. ఇంతకుముందు మనం చేసిన వీడియోలో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఒక సైడ్ పడుతుంది.
సో అయితే నేను ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో సంజన గారు లోపలికి వెళ్ళిపోతారు. సంజన గారికి 1 day రూమ్ ఇస్తారు ఓన్లీ, అంతే. ఆవిడ చాలా ఎమోషనల్ అవుతారు రూమ్లో, మన సీక్రెట్ రూమ్లో ఉండి ఏడుస్తారు, చేస్తారు. నాకు సంజన గారు నచ్చింది ఒకటేనబ్బా, ఏంటంటే ప్రతి ఒక్కటి దొంగతనం చేయడమేనా. ఇప్పటికీ కూడా మారకపోతే ఆవిడ ఎలిమినేట్ అయిపోతారు ఖచ్చితంగా 2 weeks ఉండి. మారాలి. ఎప్పుడు వాళ్ళ బట్టలు దాసేయడం, వీళ్ళ బట్టలు దాసేయడం, లేదంటే కాఫీ పొడి, సిగరెట్లు అన్నీ అవి పర్సనల్. అవి ఎందుకు అసలు? ఇప్పుడు అందరికీ వచ్చే తీసినా పర్లేదు. ఇప్పుడు ఫ్రూట్స్, గుడ్ ఎగ్స్ ఉన్నాయి, అవి అందరికి కావాలి కాబట్టి, ఈవిడికి కూడా ఎక్స్ట్రా కావాలి కాబట్టి అవి దాచుకొని తింటే అది వేరు. పాపం మన సుమన్ శెట్టి అని వచ్చిన సిగరెట్లు దాచేస్తారు, తనుజ గారికి వచ్చిన కాఫీ పొడి దాచేస్తారు. కాఫీ పొడి, సిగరెట్లు ఏం చేసే దానివల్ల ఏంటి ప్రయోజనం? అలాంటి వీటి వల్ల కంటెంట్ రాదు అసలు. బట్టలు అసలు ఇది అసలు ఊహించలేకపోయాను. బట్టలు తీస్తారు దివ్యనిఖిత గారు అని, మొత్తం అన్నీ తీస్తారు. కాస్ట్యూమ్స్ అన్నీ దివ్యనిఖిత గారివి, ఒక్కటి ఉంచరు. వీకెండ్ కాస్ట్యూమ్స్ అన్నీ తీసి ఆ పఫ్లో పెట్టేస్తారు. అంత దారుణం కదా. ఇదే ఇలా కంటిన్యూ అవుతుంటే చాలా వరస్ట్గా అయిపోతుంది. మెల్లిమెల్లిగా కామనర్స్ ప్లస్ వస్తుంది, వానర్స్ సెలబ్రిటీస్ అందరూ మైనస్లోకి వెళ్ళిపోతారు, నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఇదే ఇలా జరుగుతుంటే. సో దీనికి సంజన గారు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి న్యూ గేమ్ ఏదో స్టార్ట్ చేస్తే ఇంకా ఆవిడ సైన్ అప్ అవుతుంది, బాగుంటుంది. టాస్క్లు పెట్టాలబ్బా. టాస్క్లు పెట్టేస్తే రోజుకు 2 టాస్క్ పెట్టేశారనుకో అర్థమైపోద్ది ఎవరు టాలెంట్ ఏంటనేది. వెళ్ళిపోతారు ఒకళ్ళు బయటికి. టాస్క్లు పెట్టకపోవడం ఇంకా రీజన్ ఏంటంటే వాతావరణం కూడా సరిగా బాగాలేదు కదా. సో అది కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే క్లైమేట్ బాగాలేదు, వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడుతూ ఉంటే వాళ్ళకి బయట గ్రాస్ గడ్డి ఉంది కదా, గడ్డి మీద టాస్క్లు పెట్టాలంటే చాలా కష్టం, జారిపోతారు, అది ఇది చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకనే పెట్టట్లేదు అనుకుంటున్నాను. వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, ఆగిపోయేదాకా మెయింటెనెన్స్ చేస్తారు, ఏదో తీసుకొచ్చి డ్రై చేయడం చేస్తారు. మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ వర్షం పడితే వాళ్ళు ఏం చేయలేరు కదా. వర్షం ఒక 2-3 రోజులు గ్యాప్ ఇస్తే, మంచి గేమ్స్ అని పెడితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ముందుకెళ్తుంది. నేను ఎపిసోడ్ మాత్రం అంత ఏం లేదు, ఎపిసోడ్ మొత్తం డల్లే. సో అందుకని సాటర్డే ఈరోజు ఎపిసోడ్ అప్డేట్స్ గురించి చెప్పాను మీకు. ఈ అప్డేట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడ వస్తున్నవే, కాకపోతే మన ఛానల్లో చెప్తున్నాము అప్డేట్స్. ఈరోజు ఎపిసోడ్ ఇవన్నీ మీకు ఈరోజు ఎపిసోడ్లో రేపు చూస్తారు. మీరు ఎపిసోడ్ పరంగా రేపు చూస్తారు. సండేలో లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ నేను ఎపిసోడ్లోకి వెళ్తే, నేను ఎపిసోడ్లో అసలు నాకు పెద్దగా అనిపించింది అయితే ఏమీ లేదు. ఇదే సంజన గారు ఎపిసోడ్ లాస్ట్లో ఒక 2-3 minutes కొంచెం సంజన గారిని మిడ్ నైట్లో ఎలిమినేట్ చేయడం, అందరూ సెలెక్ట్ చేసి పాయింట్స్ చెప్పి పంపించడం, అందరూ పెట్టిన పాయింట్స్ కరెక్టే. ఈవిడ చేసింది ఎవరికి నచ్చట్లేదు. ఎందుకంటే దొంగతనం వరుస అదే కంటిన్యూ అవుతుంది. అది మారాలని చెప్పేసి సంజన గారిని నామినేట్ చేశారు ఎలిమినేషన్ కోసం. బిగ్ బాస్ ఏంటంటే అందరికీ ఛాన్స్ ఇస్తున్నారు, ఒక్కొక్కరికి వాళ్ళు చేసిన తప్పులు ఏంటో తెలియజేస్తున్నారు వాళ్ళకి. నాగార్జున గారు కూడా ఈ దొంగతనాల గురించి వీకెండ్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇవి జరగకూడదు, ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్, ఇవి దీనివల్ల నెగిటివ్ వస్తుంది, ఒకసారి పర్లేదు చెప్పి దీన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టారు నాగార్జున గారు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారనమాట. స్వీట్ వార్నింగ్ అంటే అదే మన గేమ్ ప్లే కనబట్టలేదు దాని గురించి చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి వీకెండ్ ఎపిసోడ్లో. వీకెండ్ ఎపిసోడ్ మాత్రం శనివారం ఎపిసోడ్ అంతగా ఏం లేదు, కొంచెం డల్గానే ఉంది. లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చూసుకుంటే డల్గానే ఉంది వీకెండ్ ఎపిసోడ్. అండ్ నిన్న ఎపిసోడ్లో చూసుకుంటే, నిన్న ఎపిసోడ్లో అయితే పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. నిన్న ఎపిసోడ్ అసలు ఏం జరిగిందంటే, మన దివ్యనిఖిత గారు ర్యాంకింగ్ ఇస్తారు ఒక్కొక్కరికి. ఈ ర్యాంకింగ్ ప్రాసెస్ ఎలా ఇచ్చారో నాకు అనిపించింది. అంటే దివ్యనిఖిత గారు బయట ఎవరైతే నెగిటివ్లో ఉన్నారో, నెగిటివ్ ప్లస్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి కూడా ఈవిడ ర్యాంకింగ్ 13, 12, 10, 11 ఇచ్చారు. వాళ్ళలో కామనర్స్ అందరికీ లాస్ట్ పడేశారు. అంటే దీన్ని బట్టి కామనర్స్కి అర్థం అవ్వాలి, వీళ్ళు డౌన్ అయిపోయారు గేమ్ పరంగా, వీళ్ళు పర్ఫార్మెన్స్ లేదు, వీళ్ళకి ఓట్స్ రావట్లేదు అని భయం వస్తుంది. ఈ వీకెండ్ ఎలిమినేషన్ తర్వాత చూడండి ఒక్కొక్కరు రెచ్చిపోతారు. భయము అంటే ఆవిడ దివ్యనిఖిత చెప్పినప్పుడు ఎవరు కూడా ఒక్క మాట ఆడకుండా ఈవిడ చెప్పిన వింటున్నారు జాగ్రత్తగా. ఎందుకంటే ఈవిడ బయట నుంచి వచ్చింది, అందరి ఆట చూసింది కాబట్టి ఈవిడ చెప్పేది నిజమే కదా అని అందరూ వింటున్నారు చక్కగా జాగ్రత్తగా. ఇందులో ఎస్పెషలీ శ్రీజ అసలు ఎవరు చెప్పినా వినదు. నిన్న కూడా
వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు కూడా బిగ్ బాస్ మాట్లాడుతుంటే శ్రీజ బిగ్ బాస్ అంటుంటుంది 2 సార్లు. అలాంటిది దివ్యనికితో మాట్లాడినప్పుడు చాలా సైలెంట్గా వింటుంది. అవునా నేను నెగిటివ్ అయ్యానా అన్నట్టు అంటుంది అనమాట. అంటే తెలుసుకుంటుంది, తన గురించి తను తెలుసుకొని తప్పులు సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తుంది. హరీష్ గారికి కూడా ఆవిడ లాస్ట్ వీక్ ఇచ్చారు, కానీ హరీష్ గారికి ఓట్స్ బాగా పడుతున్నాయి. కానీ హరీష్ గారికి ఎందుకు లాస్ట్ వీక్ ఇచ్చారంటే హరీష్ గారి బయట పాజిటివ్ అయ్యారు. సో ఆయనకి కొంచెం ఆయనలో ఉన్న నెగిటివ్ కూడా చూపిస్తే ఇంకా పాజిటివ్ అవుతారు, ఇంకా ఓట్స్ పడతాయి. అండ్ ఈవిడికి కూడా కొంచెం స్క్రీన్ ప్లే వస్తుంది. ఈవిడ కూడా ప్రతి ఒక్కరికి చెప్పిందమ్మా నెగిటివ్స్, ప్రతి ఒక్క నెగిటివ్ పాయింట్ చెప్పింది. ప్రతి ఒక్కరు ఇలా ఉన్నారని. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ ఫస్ట్ బర్నీ గారికి ఇచ్చారు, సెకండ్ ఏమో ఇమాన్యుయల్కి ఇచ్చారు, థర్డ్ ఏమో సజన గారికి ఇచ్చారు ర్యాంకింగ్ వైజ్. ఈ 3 ప్లేస్లో ఉన్నవాళ్ళు అసలు ఈ డిజర్వ్ ప్లేస్లు కాదు ఇవి 3 ప్లేస్లు. ఎందుకంటే ఈ 3 ప్లేస్లో హరీష్ ఉంటాడు ఖచ్చితంగా, మాస్క్ మ్యాన్, కంజనా గారు ఉంటారు. ఇమాన్యుయల్ భరణి కొంచెం కష్టం అనుకుంటున్నాను నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళకన్నా కొంచెం పర్ఫార్మెన్స్ లెవెల్ భరణి గారు కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గింది. మీకు ఎలా అనిపించింది? నాకైతే తగ్గింది. భరణి గారి పర్ఫార్మెన్స్ అంతగా లేదనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో ఇది నా ఒపీనియన్ అంతే, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎవరో అనుకుంది మనం చెప్పలేం కదా, మనకి ఎలా అనిపిస్తుంది అది చెప్తాం. మీ ఫ్యాన్స్ మీరు అట్టయినా పర్లేదు, మనకి అనిపించింది చెప్పగలం తప్ప వేరేది ఇంకోటి మనం చెప్పలేం కదా. సో ఈ ర్యాంకింగ్ ఇచ్చిన విధానంలో వాళ్ళు బయటికి ఎలా పోర్ట్రే అవుతున్నారు, మీరు చేస్తుంది ఇది కరెక్ట్ కాదు, ఇది మార్చుకోండి, ఇది పోర్ట్రే అవుతుంది, ఇది పోర్ట్రే అవ్వట్లేదు అని క్లియర్ కట్గా అందరికీ ఒక్కొక్కరు చెప్పారు. పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ కూడా 4th ప్లేస్ ఇచ్చారబ్బా. డిమాండ్ పవన్కి 4th ప్లేస్ ఎందుకు ఇచ్చారంటే డిమాండ్ పవన్ ఏమీ లేకపోయినా ఆయనకి ఓట్లు పడుతున్నాయి కాబట్టి 4th ప్లేస్ ఇచ్చారు. 4th ప్లేస్ ఇచ్చి ఆ డిమాండ్ పవన్ గురించి చెప్పారనమాట. డిమాండ్ పవన్ కొంచెం కనిపిస్తున్నాడు. మొన్న కెప్టెన్సీ టాస్క్లో తను బ్యాడ్జీ రిమూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్ పెడితే టాస్క్లో గెలిచి తన సత్తా నిరూపించుకున్నాడు కాబట్టి డిమాండ్ పవన్ అర్హుడు. 4th 5th వచ్చారు డిమాండ్ పవన్కి. సో ఇక్కడ మారాల్సింది ఎవరెవరు అంటే పవన్ కళ్యాణ్ మారాలి, శ్రీజ, ప్రియా ఎలాగో వెళ్ళిపోతుంది ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయి ప్రియానే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 90% ప్రియా వెళ్ళిపోద్ది అబ్బా. ఎలిమినేషన్లో 10% పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉన్నాయి. ఎవరైతే మీ ఫేవరెట్ ఉన్నారో వాళ్ళకి ఓట్లు వేసుకోండి. నైట్ వరకు ఉండదనుకుంటున్న ఓట్లు వేసుకోండి. మేబీ శనివారం ఆపేవచ్చు కూడా, ఛాన్స్ తక్కువ ఉన్నాయి. అయితే ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు చూడండి, ప్రియా గారు 90% వెళ్ళిపోతారు, 10% పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉన్నాయి. ఇద్దరిలో ఒకరు కన్ఫామ్. ఈ 2 కాకుండా ఒక 5% అటు ఇటు నో ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. నో ఎలిమినేషన్ అన్నా సరే మనం ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకు అనుకుంటున్నానంటే నో ఎలిమినేషన్ ఎందుకు అంటారు అనుకుంటానంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి, ఫెస్టివల్ ఏమైనా బోనస్గా వీళ్ళకి నో ఎలిమినేషన్ అని చెప్పేసి, అంటే లాస్ట్కి ఇద్దరిని తీసుకెళ్ళి ఇద్దరికి డేంజర్ జోన్లో పెట్టి ఇద్దరికి ఏదైనా ఒకటి ఇస్తాము, అది మీరు ఎవరికైతే గెయిన్ వస్తుందో వాళ్ళు సేవ్ అవుతారు, మిగతా వాళ్ళు ఎలిమినేషన్ అవుతారని అంటారు. ఇద్దరికి గ్రీన్ వస్తుంది అని అనుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చూసి చెప్పండి. పర్లేదు ఈరోజు కాకపోయినా నామినేషన్ డే అయిపోయిన తర్వాత మన వీడియో చూసి కామెంట్ చేయండి. నేను అలాగ అనుకుంటున్నాను. మోస్ట్లీ ఎలిమినేట్ అయిపోయేది ప్రియానే అబ్బా. ప్రియా కాకుండా ఇంకెవరు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ లేవు. ఎందుకంటే ప్రియాది స్క్రీన్ ప్లే, తన వాయిస్ తప్ప, తన వాయిస్ అంటే అంత గట్టిగా అరిచేది. ఆవిడ అగ్నిపరీక్ష షోలో ఒకనొకప్పుడు శ్రీజన్ అంటది, ఐ డోంట్ థింక్ దిస్ టైప్ ఆఫ్ చీప్ థింగ్స్ అని. దేనికంటది? జస్ట్ ఒక టాస్క్లో శ్రీజ ప్రియని తోసి ఫ్లక్కర్ పెడుతుంది ముందు, దానికోసం అంటది ఐ డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ చీప్ థింగ్స్ అని. కానీ ఏం చేస్తుంది ఏంటి హౌస్లో ఇలా అనడం, అలాగా అంటే ఎదురు మిమిక్రీ చేయడం, అలాగా ఇవన్నీ చీప్ థింగ్సే కదా, కాదా? సో ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. మరి మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ గేమ్ ఎలాగొందో చూద్దాము. మనకి ఇంకా తెలియదు కాబట్టి ఒక 1 వీక్ జరిగితే తెలుస్తుంది. ఇక్కడ ర్యాంకింగ్ ఇలాగ అవుతుంది అనమాట. ర్యాంకింగ్ అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే ర్యాంకింగ్లో టాప్ 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కెప్టెన్సీ కంటెండర్ ఆడడానికి ఛాన్స్ ఉన్నాయి. దీంట్లో 5 సెలెక్ట్ చేసుకోవాలి. మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్యనికిత్ గారు
దివ్య నిఖిత్ గారు ఇందులో 5 సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైనా సెలెక్ట్ చేస్తారంటే తనుజ గారిని సెలెక్ట్ చేస్తారు లేడీస్లో. మిగతా వాళ్ళందరూ బాయ్సే. ఎవరు మన ఇమాన్యుయల్, సుమన్ శెట్టి అన్న, భరణి, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి, దివ్య నిఖిత మన తనుజ గారు అమ్మాయిలు అంతే. వీళ్ళు 5 ఆడతారు. వీళ్ళ 5లో అక్కడ టాస్క్ ఏంటంటే అందరూ లోపల ఒక లైన్లో నించుంటారు, బయట నుంచి బాల్ వేస్తుంటారు. బాల్స్ వీళ్ళకి వెల్క్రోస్ ఉన్నాయి, బాడీస్కి వెల్క్రో జాకెట్స్ ఉన్నాయి. సో బాల్స్ ఎవరికైతే తక్కువ అనుకుంటాయో, ఎవరికైతే ఎక్కువ అనుకుంటాయో వాళ్ళు అవుట్ అయిపోతారు. ప్రతి రౌండ్కి ఒక్కొక్కరు అవుట్ అయిపోతారు. ఫస్ట్ రౌండ్లో దివ్య నిఖిత అవుట్ అయిపోద్ది, సెకండ్ రౌండ్లో మన సుమన్ శెట్టి అన్న, థర్డ్ రౌండ్లో తనుజ గారు అవుట్ అయిపోతారు. ఫోర్త్, ఫిఫ్త్ రౌండ్లో పాపం ఇక్కడ ఒక్కరు కూడా హెల్ప్ చేయరబ్బా మన భరణికి. ప్రతి ఒక్కరు మనల్కి సపోర్ట్ చేస్తారు. భరణి అదే అంటాడు, ఎవ్రీ వన్ సపోర్ట్స్ యూ ఆర్ లక్కీ అని చెప్పేసి. నాకు కూడా మంచిగా అనిపించింది అని చెప్పేసి అంటాడు భరణి. ఎందుకంటే ఇమాన్యుల్ గెలిస్తే భరణి గెలిచినట్టే. భరణి ఇమాన్యుల్ కోసం ఆడతాడు, ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తాడు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ భరణికి ఎవరు సపోర్ట్ చేయలేదు గేమ్లో. ఎందుకని ఎవరికి తెలియదు కదా. భరణికి ఎందుకు సపోర్ట్ చేయలేదంటే భరణి కన్నా ఇమాన్యుల్ అక్కడ చాలా ఎఫెక్ట్ అవుతున్నాడు. లాస్ట్ వరకు వస్తున్నాడు ప్రతి టాస్క్లో, కెప్టెన్సీ టాస్క్లో ప్రతిసారి కూడా ఇమాన్యుల్కి న్యాయం జరగట్లేదు. ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుల్ అనవసరంగా అవుట్ చేశారు. సెకండ్ కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుల్ గివప్ ఇచ్చాడు మన రామరత్న కోసం. అయినా మళ్ళీ నెక్స్ట్ ఆడాడు అనుకోండి, అక్కడ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అక్కడ రామరత్నకి ఇచ్చారు. సో నెక్స్ట్ టైం ఏమైనా ఛాన్స్ ఇవ్వాలని ఇచ్చారు అనుకుంటున్నాను నేను. అంతే నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ ఇది. అంతే, ఎవరు ఎలాగంటారో నాకు సంబంధం లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను. ఇక్కడ థర్డ్ కెప్టెన్ హౌస్కి ఇమాన్యుల్ అవుతారు. సో ఇమాన్యుల్ ఇప్పుడు ఎలాగో హౌస్ పర్మనెంట్ హౌస్ ఓనర్ కాబట్టి టెంపరీ హౌస్ ఓనర్ అవుతారు, కెప్టెన్స్ రూమ్లో ఉంటారనమాట. నెక్స్ట్ వీక్ కెప్టెన్ ఎలా జరుగుతుందో చూద్దాము. అసలు కెప్టెన్ ఇమాన్యుల్ ఏం చేస్తాడో, ఎక్స్ట్రా స్పైసీ ఏమైనా యాడ్ చేస్తాడా, ఇమాన్యుల్ ఏమైనా నెగిటివ్ అవుతాడా పాజిటివ్ అవుతాడా కెప్టెన్ టాస్క్ వల్ల చూద్దాము. వీడియో ఎలాగందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి వీడియోతో మళ్ళీ రేపు వస్తాను. రేపు వీకెండ్ వీడియోతో వద్దాము. వీకెండ్ వీడియో దుమ్ము దులిపేద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.